గ్రేట్ బాత్ ఇంకా క్లియర్గా చెప్పాలి అని అంటే ఇక్కడ ఒక ఫిగర్ డ్రా చేశాను. ఇందులో ఎలా ఉండేది, ఇది ఒక రెక్టాంగిల్ షేప్లో ఉండేది అనమాట. ఇక్కడ వస్తే చిన్న చిన్న రూమ్స్ ఉండేవి ఫర్ చేంజింగ్ రూమ్స్, డ్రెస్ చేంజింగ్ రూమ్స్ లాగా ఉండేవి. అండ్ దీనికి ఒక ఇన్లెట్ అండ్ అవుట్లెట్ కూడా ఉండేది. ఇన్లెట్ 1.5 feet, అరౌండ్ 1.5 feet ఉన్న ఇన్లెట్ ఉండేది. అండ్ ఇక్కడ నుంచి ఏంటంటే ఫ్రెష్ వాటర్ ఎంటర్ అవుతాయి ఈ గ్రేట్ బాత్లోకి. సింపుల్గా చెప్పాలంటే స్విమ్మింగ్ పూల్ ఉందా ఇప్పట్లో, సో ఆల్మోస్ట్ ఆ మోడల్లో ఉండేదంట అప్పట్లో. అండ్ అవుట్లెట్ ఏంటి 7.5 feet ఉంటుంది అప్రాక్సిమేట్గా. ఇదేంటి అంటే ఫిల్టరీ వాటర్, అంటే బ్యాడ్ వాటర్ని బయటకు పంపించడానికి హెల్ప్ అవుతుంది కదా. సో ఇది అవుట్లెట్ అనమాట. అండ్ అప్రాక్సిమేట్గా ఈ బావి ఎంత ఉండేదంటే 8 feet డీప్ ఉండేది, ఎగ్జాక్ట్గా కాదు అప్రాక్సిమేట్గా. ఓకే. అండ్ డ్రెస్ చేంజింగ్ రూమ్స్ కూడా ఉండేవన్నమాట. అప్పట్లో ఇలా ఉండేది. సో ఇది ఏంటి అంటే ఇది కాల్చిన ఇటుకలతో కట్టారంట ఇది. ఓకే, మీకు అర్థమైంది కదా ఇప్పుడు గ్రేట్ బాత్ అంటే ఏంటి అనేది. సో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట మొహెంజోదారోలో. ఓకే, హరప్పాలో గ్రానరీస్ ఎంత ఇంపార్టెంటో మొహెంజోదారోలో గ్రేట్ బాత్ కూడా అంతే ఇంపార్టెంట్. ఓకే, ఇవి స్మాల్ క్యూబికల్ స్ట్రక్చర్లో ఉండేవి చేంజింగ్ రూమ్స్ అనేవి. అండ్ అంతే, ఏదైనా మిస్ చేశాను ఇక్కడ? క్లియర్ కదా, ఇప్పుడు అర్థమైంది కదా మీకు గ్రేట్ బాత్ అంటే ఏంటో.